शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. మరియు ప్రతి వారంలాగా ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి గత 2-3 వారాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆరోగ్య సమస్యల వల్ల వార ఫలాలు పెట్టడం జరగలేదు. దానికి అందరూ కూడా మన్నించగలరు. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి ఛానల్ కాబట్టి ఆరోగ్య సమస్యల వల్ల రికార్డ్ చేయలేకపోయాము. మరి ఈ వారం నుంచి తప్పకుండా మీకు ప్రతి వారం వారఫలాలు అందించే ప్రయత్నం చేస్తాము. ఇంకా కొత్తగా ప్రత్యేకమైన వీడియోలు కూడా మీకోసం అందించే ప్రయత్నం ఈ వారం నుంచి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మరి ఈ గ్రహస్థితి ప్రస్తుతం ఈ వారం ఒకసారి చూద్దాం. మరి 4వ తారీఖు ఫిబ్రవరి మేషరాశిలో బృహస్పతి, కేతు వచ్చేసి కన్యారాశిలో ఉన్నాడు. ఇక చంద్రుడు వచ్చేసి వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల్లో సంచరిస్తున్నాడు. శుక్రకుజులు వచ్చేసి ధనస్సులో ఉన్నారు. కుజుడు వారమధ్యంలో మకర రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. మకర రాశిలో బుధ, రవి ఇద్దరు ఉన్నారు. మరి శని కుంభంలో ఉన్నాడు. రాహు మీనంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యమైన గ్రహ మార్పు అయితే అంగారకుడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి. చంద్రుడు 4 రాశుల మార్పు అనేది సంభవిస్తుంది. గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, 6వ స్థానంలో కేతువు, 8వ స్థానం 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, అలాగే 9వ స్థానంలో శుక్ర, కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి 10వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఉచ్చస్థితిలోకి కుజుడు వెళ్ళడం అనేది జరుగుతుంది. బుధరావులు ఆల్రెడీ మనకు మకర రాశిలో ఉన్నారు. 10వ స్థానంలో ఏకాదశ శని, ద్వాదశంలో రాహు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనకు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే మరి ప్రధానమైన గ్రహ మార్పు అంగారకుడు 10వ స్థానంలోకి వెళ్ళడం, ఇది మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఇంకా చంద్రుడు ఒకటి మార్పు సంభవిస్తుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా ప్రస్తుతం అయితే రాష్ట్రాధిపతి అయిన అంగారకుడు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. అంటే ఈ 40-50 రోజులు దాదాపుగా, అంటే ఈ వారమే కాకుండా వచ్చే 40 రోజులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు వీళ్ళు దక్కించుకునే అవకాశం ఉంది. మానసికంగా, శారీరకంగా కూడా మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. సమస్యలన్నా కూడా వాటి పరిష్కారం వైపే మార్గం వీళ్ళు వెతుకుతూ వెళ్తారు. సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దూరం చేస్తారు. ఇక మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి దశమంలో బుధ, రవులతో కలిసి ఉండడం వల్ల కొంత కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు అయితే కఠినంగా తీసుకుంటారు. కొద్దిగా చుట్టూ ఉన్న వాళ్ళతో విరోధం కూడా పెంచుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ విజయం అనేది మీకు తప్పకుండా దక్కుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అభివృద్ధి అనేది మనకు గోచరిస్తుంది. ద్వితీయాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో, అది చాలా విశేషమే అయినప్పటికీ కూడా శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అయినా కూడా అద్భుతమైనటువంటి ధనయోగం అనేది ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలో దగ్గరి వారితో అనుకూలత, ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం, ఆర్థిక పరంగా కూడా సహాయ సహకారాలు అందించడం అయితే ఉంటుంది. స్థిరాస్తులు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా సోమవారం తర్వాత, మంగళవారాల తర్వాత అనుకూలిస్తుంది. వార ప్రారంభంలో కొంత ఇబ్బందులున్నా కూడా వారాంతం వరకు చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. విద్యార్థులకు మంచి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి రవి శనిక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా 10వ స్థానంలో ఉన్నాడు. కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అయినా కూడా విజయాలు సాధిస్తారు. సంతానానికి ఆరోగ్యపరమైన సమస్యలు కలిగే అవకాశం మేషరాశి వారికి సూచిస్తుంది. బుధాదిత్య యోగం కూడా పొందడం అనేది 10వ స్థానంలో కొంత శుభసూచకమే అయినప్పటికీ కూడా శని అంగారకుడు కూడా మనకు రవితో కలుస్తున్నాడు. ఆరోగ్య సమస్యలు, సంతానానికి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులకు కొన్ని
ఎత్తుపల్లాల మధ్య ముందుకు వెళ్లాల్సి వస్తుంది. రుణ బాధ అనేది కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా రుణాలు తీసుకోవాల్సి రావడం, సంతానపరంగా రుణాలు తీసుకోవాల్సి రావడం అయితే ఉంటుంది. శత్రుబాధ కొంత ఉండే అవకాశం ఉంది. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. త్వరగా శత్రుత్వం పెరిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక్కడ ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి కుజుడు ఉచ్చస్థితికి చేరుకుంటున్నాడు. అయినా కూడా రవి బుధులతో సాంగత్యం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అద్భుత విజయాలు దక్కుతాయి. మీ యొక్క శ్రమకు, మీ యొక్క పట్టుదలకు, మీ తెలివితేటలకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. అంటే మీ స్వశక్తితో మంచి ఉన్నతమైన శిఖరాలను ఈ వారం అధిగమించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రవి బుధుడు కుజుడు ముగ్గురు కలవడం వల్ల ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పు, స్థానచలనాలు, దూరాంతర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఈ మేషరాశి వారికి అద్భుత ధనయోగం కూడా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా జీతాలు పెరగడం కానీ, ప్రమోషన్లు రావడం కానీ ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు అయితే దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే వ్యాపారవేత్తలకు అద్భుతమైనటువంటి ధనార్జన, అన్ని రంగాల వారికి ఇంచుమించుగా చాలా మంచి విజయాలు అయితే దక్కే అవకాశం సూచిస్తుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల వల్ల ధన వ్యయం అయితే అధికంగా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చుల విషయంలో కొంచెం ఆచితూచి అడుగేయండి. ఎక్కువ ఖర్చులు కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దత్త దేవాలయ దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామికి శనిగల నివేదన పట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో కేతువు, అలాగే 8వ స్థానంలో శుక్ర కుజులున్నారు. 8వ స్థానం నుంచి 9వ స్థానంలోకి అంగారకుడు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. 9వ స్థానంలో రవి, అలాగే బుధుడు ఉన్నారు. బుధ రవి కుజుల కలయిక 9వ స్థానంలో సంభవిస్తుంది. 10వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహు, 12వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థాన సంచారం వల్ల మానసిక శారీరక ఇబ్బందులైతే తలెత్తే అవకాశం ఉంది. ఏదో రకమైన మానసిక ఒత్తిడి అనేది తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మీరు ఊహించినటువంటి కొన్ని మార్పులు సంభవిస్తాయి. స్నేహభావం అనేది పెరుగుతుంది. దగ్గర వారితో కొద్దిగా విరోధం కలిగే అవకాశం కొన్నిసార్లు కలుగుతుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే కొంతవరకు అభివృద్ధి కాలంగానే చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. వార ప్రారంభంలో కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. వార మధ్యం నుంచి కుటుంబంతో అనుకూలత, ఏదైనా మీకు ఆర్థిక కానీ ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించే అవకాశం కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి అయినటువంటి బుధుడు దశమ భాగ్యస్థానంలో ఉండడం వల్ల మంచి సంతానానికి సంబంధించి మంచి అభివృద్ధి ఉంటుంది. కాకపోతే సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. ఉన్నతమైన స్థితిని చేరుకుంటారు. అలాగే విదేశాల్లో స్థిరపడే అవకాశం విద్యార్థులు ఎక్కువగా సూచిస్తుంది.
రుణ బాధ కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. అయితే తరచూ కుటుంబంలో ఏదో రకమైన సమస్యల వల్ల కలహాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వాదశంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి వృధా ప్రయాసలు, వృధా వ్యయాలు, అలాగే షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. నవమ స్థానంలో రవి కుజ బుధుల కలయిక వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. అలాగే కుటుంబంతో కొన్ని రకాల తల్లిదండ్రులతో కానీ కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో కానీ సమస్యలు తలెత్తి కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా అద్భుతమైనటువంటి విశేష రాజయోగంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశాలతో పాటు గవర్నమెంట్ పోస్టులు ప్రయత్నించే వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక పరమైనటువంటి వారు కూడా విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. అలాగే దేశాంతర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, అనవసర ధన వ్యయాల వల్ల మానసిక సంఘర్షణకు లోను కావడం అయితే ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. దాంతోపాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయంలో శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే దత్త స్తవపారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో కేతువు, 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, అలాగే 7వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. కుజుడు వచ్చేసి 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. మరి 9వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహు, 11వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి అష్టమ సంచారం రవి కుజులతో కలయిక వల్ల మానసిక శారీరక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఊహించని వ్యతిరేకత అయితే మనకు సూచిస్తుంది. అంటే గత కొంతకాలంగా మంచి అద్భుతమైనటువంటి అనుకూలత, ప్రతి విషయంలో మంచి విజయాలు దక్కించుకున్న వీరికి కొన్ని వ్యతిరేకతలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా కానీ కొన్ని సంఘర్షణలు ఎదురవడం, వాటి వల్ల కొంత ఇబ్బందికి గురి కావడం అయితే జరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు, ఆర్థిక పరంగా చూసుకుంటే మంచి అనుకూలంగా, అలాగే కొంత వ్యతిరేకంగా ఉంటుంది. వార ప్రారంభం కంటే వార మధ్యలో ఎక్కువ అనుకూలత ఉంటుంది. మళ్ళీ వారాంతంలో ఎక్కువగా అనుకూలం ఉంటుంది. శుక్రవారం కానీ ఆదివారాలు కానీ కొంత ఆర్థికపరమైన సమస్యలు అయితే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ప్రస్తుతం అయితే అనుకూలించకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అటువంటి ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే ఆర్థిక పరంగా, సామాజిక పరంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యార్థులు మంచి పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. రుణ బాధ కొంతవరకు, ఆరోగ్యపరమైన సమస్యల వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందికి గురి కావడం అయితే జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు అయితే సూచిస్తున్నాయి. అంగారకుడు రవి బుధులు కలయిక వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఊహించని అనారోగ్య సమస్యలు కొన్ని కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఏ చిన్న సమస్య అయినా త్వరగా వైద్య సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో ఉద్యోగాలు చేయాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ప్రస్తుతం మంచి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి వారు విదేశీ యోగం అనేది ఎక్కువగా ఉంది.
దాంతోపాటు లాభాధిపతి ఉద్యోగపరంగా మంచి ధనాభివృద్ధి కూడా కలుగుతుంది. మంచి పేరు ప్రతిష్టలు, ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. అలాగే దీనిలో రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. అలాగే బుధవారం రోజు పెసర్లు దానం ఇవ్వండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితం. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అలాగే 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు, 6వ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 7వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. 8వ స్థానంలో శని ఉన్నాడు. 9వ స్థానంలో రాహు, 10వ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ప్రస్తుతం కొంత వ్యతిరేకత, కొంత అనుకూలత అయితే సూచిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో సంచరించడం వల్ల ఈ వారం అంతా కూడా శుభాశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వార ప్రారంభంలో కొంత అనుకూలత, మధ్యలో కొంత వ్యతిరేకత, మళ్ళీ వారాంతంలో కొంత అనుకూలత సూచిస్తుంది. ఏదైనా కూడా మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం అనేది కొంత గమనించవచ్చు. సమస్యలను అయితే మానసిక స్థైర్యంతో ఎదుర్కొంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని కొంత ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. గతం కంటే ప్రస్తుతం కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే అంగారకుడు కూడా 7వ స్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా తీర్థయాత్రలకు కూడా వెళ్ళి వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు, ఇక దాంతోపాటు స్థిరాస్తుల విషయంలో చూసుకుంటే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చెప్పడం కొంత వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. వాహన కొనుగోలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా సూచించవచ్చు. ఈ వారం ప్రారంభం కంటే వారాంతంలో మంచి పేరు ప్రతిష్టలు, మంచి ర్యాంకర్స్ కూడా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అయితే సూచిస్తుంది. అయితే కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల ఏదో ఒక సమస్య, కలహాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి బయట వ్యక్తులను కుటుంబ విషయాల్లో మాట్లాడనివ్వకపోవడం చాలా మంచిది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శని సంచారం వల్ల కొంత దీర్ఘకాలిక అనారోగ్యాలు, నరాలు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కొంత కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అష్టమ శని కొంత శారీరక ఇబ్బందులు అయితే కలిగించే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కర్కాటక రాశి వారికి ముఖ్యంగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. విజయాలు సాధిస్తారు. అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఊహించని ధన లాభాలు, ఊహించని ధన వ్యయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు మనకు ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కర్కాటక రాశి యొక్క సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, అలాగే చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో చంద్రుడు, 5వ స్థానంలో శుక్రుడు, కుజుడు వచ్చేసి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 6వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహు, 9వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మానసిక అస్థిరత, ఏదో రకమైన ఆందోళన, శారీరకంగా కూడా కొంత అలసట, ఊహించని ఇబ్బందులు కొన్ని కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా
కొంత రుణబాధ వల్ల మానసిక అస్థిరత, ఏదో రకమైన ఆందోళన కలిగే అవకాశం ఉంది. రుణాల నుంచి కొంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తుల విషయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంతవరకు వాయిదా పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించారు, విశేషంగా రాణిస్తారు. విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలను సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్తగా రుణాలు చేయాల్సి రావడం, సంతానపరమైన స్థిరాస్తుల విషయంలో కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ బృహస్పతి వల్ల, అష్టమ రాహువు వల్ల ఏదో దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. నరాలకు, నేత్రాలకు, తలకు సంబంధించిన ఇబ్బందులు కొద్దిగా తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు కొన్ని తలెత్తే అవకాశం ఉంది. వారి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ద్వాదశాధిపతి అయినటువంటి చంద్రుడు 4, 5, 6, 7 స్థానాల్లో సంచరించడం వల్ల ఈ వారమంతా కూడా సామాన్యమైనటువంటి ఖర్చులు ఉండడం, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక చెందిన దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన, ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు నాగేంద్రుడి పుట్టకు 9 ప్రదక్షిణాలు చేసి పుట్టలో పాల్పోయండి. అలాగే మినుములు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దత్త స్తవాన్ని పారాయణం చేసుకోండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితం. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్రుడు, 4వ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. 5వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. అలాగే 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం పొందడం వల్ల కొంత సమస్యల నుంచి బయటపడడం, కొంత శుభ పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం అనేది దొరకడం, ఆ సమస్యలను సులభంగా అధిగమించడం అయితే చేస్తారు. ఆధ్యాత్మిక చింతన, దైవీ భావన ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పురోభివృద్ధి సాధిస్తారు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు కూడా కొంత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనడం ఇవి చేసే ప్రయత్నం చేస్తారు. కొంత ఆలస్యమయ్యే అవకాశం వాటి విషయంలో జరిగే అవకాశం ఉంది. అలాగే పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందు అడుగు వేయండి. కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. కొన్ని రకాల ఆటంకాల మధ్య విద్యను పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక పంచమంలో 3 గ్రహాలు ఉండడం వల్ల సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రుణబాధ కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు, కుటుంబంలో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం సూచిస్తుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా కొంత దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి త్వరగా రికవర్ అవుతారు. అంగారకుడు రవిబుధులతో కలగడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే రక్తానికి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు
అనుకూలిస్తాయి. ప్రమోషన్లు స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక దశమాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ పంచమ స్థానంలో రవి కుజులతో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా ఉద్యోగంలో ఊహించని మార్పు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. సంయమనంతో ఉండండి సమస్యలు ఎన్నన్నా కూడా. కాకపోతే కొత్త బిజినెస్ ప్రారంభించే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు, సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభాలు కొంత ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైన సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు: సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు మినుములు ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. దీనివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్రుడు, తృతీయంలో శుక్ర కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి చతుర్థంలోకి వెళ్తున్నాడు. చతుర్థంలో రవి బుధులు ఉన్నారు. పంచమంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో బృహస్పతి, 12వ స్థానంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు తృతీయంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. స్థిరంగా ఆలోచించినప్పటికీ కూడా కొన్ని రకాల ఒత్తిళ్లకు లోనై నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఏదో రకమైన చికాకు అనేది వీళ్ళను వెంటాడుతూ ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా కొంత సంశయాత్మకంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఈ విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహన కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, కంప్యూటర్కి సంబంధించిన విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. షష్ఠాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉండడం వల్ల కొంత రుణబాధ తీరుతుంది. అయినప్పటికీ కూడా ఊహించని ఖర్చుల వల్ల కొన్ని కొత్త రుణాలు కూడా తీసుకోవాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే మిశ్రమంగా ఉంటుంది. అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయంలో ఉండడం వల్ల కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా త్వరగా వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంత దాంతోపాటు సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కూడా కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు గోచరిస్తున్నాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు తిరగడం, అలాగే కొంత పూజలు, వ్రతాలు ఇలాంటివి ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా కూడా కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోండి. దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్రుడు, ద్వితీయంలో కుజ శుక్రులు ఉన్నారు. కుజుడు వచ్చేసి తృతీయంలోకి వెళ్తున్నాడు. తృతీయంలో రవి బుధులు ఉన్నారు. చతుర్థ శని, పంచమంలో రాహు, 6వ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ప్రతి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. నిర్ణయాలు అయితే కఠినంగా తీసుకుంటారు. ప్రతి దాంట్లో కొంత తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక అస్థిరత వార ప్రారంభంలో అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం మనకు ఈ వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కొంత అనుకూలత, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే కొన్ని దుర్వార్త శ్రవణాలు కూడా గోచరిస్తున్నాయి. దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి.
అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలి అనుకునే వారికి విశేషమైన అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలలో స్థిరపడాలి అనుకునే వారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి బుధుడు తృతీయంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రక్తానికి సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, పితృమూలక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే కొన్ని ఒడిదొడుకులు అయితే ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అయితే పనికిరాదు. ఉద్యోగంలో కొంత సంయమనంతో ఉండండి. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు, సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కొంతకాలం వేచి చూడడం అనేది చాలా అవసరం. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. అలాగే కొన్ని యజ్ఞయాగాది లేదంటే పూజల్లో పాల్గొనడం అనేది కూడా కొంత అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనకు సూచిస్తుంది. ఆ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సోమవారం రోజు బియ్యం దానం ఇవ్వండి చంద్రుడి ప్రీతికి. చంద్రుడు కొంత వార ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్నాడు. అలాగే దత్త దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది వృశ్చిక రాశి యొక్క ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శుక్ర కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి ద్వితీయంలోకి వెళ్తున్నాడు. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. తృతీయంలో శని, చతుర్థంలో రాహు, పంచమంలో బృహస్పతి ఉన్నారు. ఇక దశమంలో కేతువు, ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వారం ఈ రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమంలో ఉన్నాడు. స్థిరమైన ఆలోచన ఉంటుంది. కొంత విలాసాల యందు ఆసక్తి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. కొంత కోపము ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కొంత ప్రేమ కూడా ఎక్కువగా ఉండడం, ఏదైనా కూడా కొంత విహారయాత్రల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. కొన్ని రకాల ఇబ్బందుల మధ్య ముందడుగు వేసినప్పటికీ కూడా మళ్ళీ వాటి నుంచి అధిగమించి ముందుకెళ్తారు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అంతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ కొంత మిశ్రమంగా ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, వాహనాలు కొనుగోలు చేయడం ఇవి కొంతకాలం వాయిదా పడే అవకాశం. తీసుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఈ స్థిరాస్తుల విషయంలో ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలు, సాంకేతికపరమైన రంగాలకు సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ వార ప్రారంభంలో కొంత ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక ఆందోళన, కొంత చికాకు ఉండే అవకాశం ఉంది. వారాంతం తర్వాత కొంత ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడడం అయితే జరుగుతుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడంతో పాటు వ్యాపారపరమైన ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కొంత ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు సేవించడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా దగ్గరలో విష్ణు సంబంధమైన దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాలను దర్శించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ కుజ, రవి, బుధులు ఉన్నారు. అంటే కుజుడు వార ప్రారంభంలో వస్తున్నాడు.
ఇక శని ద్వితీయంలో ఉన్నాడు, తృతీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి, నవమస్థానంలో కేతువు, ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో చంద్రుడు, ద్వాదశంలో శుక్రుడు ఉన్నాడు, కుజుడు కూడా ఉన్నాడు. కుజుడు వచ్చేసి ప్రారంభంలోనే జన్మంలోకి రావడం జరుగుతుంది. మరి గ్రహస్థితి ఆధారంగా ఈ మకర రాశి వారికి ప్రస్తుతం శారీరక మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాశిలో 3 గ్రహాల సంచారం వల్ల శారీరక సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. అంగారకుడు కూడా రవి బుధుడు ఉండడం వల్ల ఏదో రకమైన ఇబ్బంది, ఆరోగ్యపరమైన కానీ మానసికపరమైన కానీ ఇబ్బంది ఉండడం వల్ల ఏ పని చేయలేకపోవడం, ప్రతి దాంట్లో కొంత ఇబ్బందులకు గురి కావడం, కోపం విపరీతంగా రావడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వ్యతిరేకత ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత అభివృద్ధి ఉంటుంది. సమస్యలను ఉన్నా కూడా వాటి నుంచి కొంత పరిష్కార దిశగా ఉంటారు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు వినొచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం అయితే ఎక్కువ వరకు అనుకూలిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల సంతానం విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం. వారి చదువు విషయాల్లో కానీ మిగిలిన విషయాల్లో కానీ కొంత అలసత్వం అనేది ఏర్పడి వాటి వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. వార మధ్యంలో కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వారాంతానికి సానుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొంత అష్టమాధిపతి అయినటువంటి రవి జన్మంలో ఉండడం వల్ల బుధ కుజుల సాంగత్యం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే నేత్ర సంబంధమైన సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ద్వాదశ శుక్రుడి వల్ల విలాసవంతమైన వస్తువుల యందు, విలాసవంతమైన ప్రయాణాల యందు, విహారయాత్రల యందు అధిక ధన వ్యయం చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి కొంత వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఇక మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే ఆదివారం రోజు గోధుమలు, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. వీలైతే దగ్గరలో అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితం. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి, అలాగే అష్టమ కేతువు, దాంతోపాటు చంద్రుడు వచ్చేసి దశమ ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఏకాదశంలో శుక్ర కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి ద్వాదశంలోకి వస్తున్నాడు. ద్వాదశంలో రవి బుధులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ జన్మ శని వల్ల మానసిక శారీరక ఆందోళన, కాస్త ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా కొంత అలసత్వం, పని యందు ఆసక్తి తగ్గడం, సమస్యలు కొత్త సమస్యలు పుట్టుకురావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం ఉంటుంది. ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి అయినటువంటి రవి జన్మంలో ద్వాదశంలో, సప్తమాధిపతి అయినటువంటి రవి ద్వాదశంలో ఉండడం వల్ల కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారంలో, లావాదేవీల్లో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొద్ది జాగ్రత్త తీసుకోండి. అలాగే అష్టమ కేతు సంచారం వల్ల నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి
అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా అవకాశం ఉంది. అయితే కొత్తగా ఉద్యోగంలో పని ఒత్తిడి, చికాకుల వల్ల ఉద్యోగ మార్పు సంభవించే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరికి కొంత విలాసవంతమైన వస్తువుల ధన వ్యయం, వాహనాల కొనుగోలు, లగ్జరియస్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ద్వాదశంలో 3 గ్రహాలు ఉండడం వల్ల ఊహించని ధన వ్యయాలు, ఊహించని ధన నష్టాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శనికి తైలాభిషేకం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దగ్గరలో ఏదైనా నవగ్రహ దేవాలయాలు ఉంటే ఆదివారం రోజు 9 ప్రదక్షిణాలు చేసేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థ జ్యోతిష రాశిరీత్యా జన్మరాహు, ద్వితీయంలో బృహస్పతి, సప్తమ కేతువు, అలాగే నవమ, దశమ, ఏకాదశ ద్వాదశాల చంద్రుడు, దశమ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు. కుజులు వచ్చేసి ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. ఏకాదశంలో రవి బుధ కుజులు, అలాగే ద్వాదశంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ మీనరాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా కొంత మానసిక, శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా కొంత నిరాసక్తత, ఊహించని మార్పులు రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే ఉంటారు. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా సంతానపరమైన విషయాల్లో విద్యార్థులకు కానీ మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబంతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంత భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉండడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి త్వరగా రికవర్ అవ్వడం, కొంత ఇబ్బందులు లేకుండా ఉండడం అయితే ఉంటుంది. అయితే జన్మ రాహు వల్ల నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత సహాయ సహకారాలు అంతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి కూడా మంచి సానుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఏకాదశంలో 3 గ్రహాలు ఉండడం వల్ల ఊహించని ధనయోగం అయితే పట్టే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ఖర్చులతో పాటు మనం ఏ పని చేసినా కూడా వాటిలో కొంత ద్వాదశ శని వల్ల ఆలస్యం కావడం, పనిలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తడం అయితే ఉంటుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మీనరాశి యొక్క ఫలితం. ద్వాదశ రాశుల ఫలితాలు చూసారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్సృత్యం లోకా సమస్తా సుఖినో. స్వస్తి.